మౌన భాషణం అనే పుస్తకంలో పట్టయ్య గారికి తర్వాత సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గారికి జరిగిన డిస్కషన్స్ చదివిన వాళ్ళకి పెద్దగా ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ మనసుని స్థితపరిచేటువంటి డైమెన్షన్స్ ఉన్నాయి. సో నేను ఎప్పుడు చెప్పే ఒక కాంటెక్స్ట్, ఎవరైనా ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం పట్టించుకోకుండా విషయాన్ని పట్టించుకుంటే సరిపోతుంది. ఇక్కడ పట్టయ్య అనేవాడు ప్రశ్న అయితే సద్గురు సమాధానం అంతవరకు. ప్రస్తుతం నేను ఒక పిట్టని అనమాట కూస్తున్నాను. సో ఈ మౌన భాషణం పుస్తకం అంతా ఒక సిరీస్ లాగా చేయాలని అనిపించింది నాకు. ఇష్టమున్న వాళ్ళు వింటారు. ఇందులో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ అయ్యి వచ్చింది. చూద్దాం అందులో ఏముందో అదే చదువుతాను, చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి నా ఇంటర్ప్రిటేషన్ అక్కడక్కడ జోడిస్తాను అవసరమైతే తప్ప. సో మౌన భాషణం ఇది టాక్ 1 డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయింది. ఇందులో ముందు మాట్లాడలే ఏమీ లేవు. పట్టయ్య గారు అడిగారు, నీ వల్ల దేవునికి కానీ, దేవుని వల్ల నీకు కానీ, నీ వల్ల నీకు కానీ, దేవుడి పట్ల దేవునికి కానీ ఎట్టి ప్రయోజనం లేదు. ఈ ఒక్క విషయం నీకు అర్థమైతే చాలు, నీవు ముక్తుడవే అని చెప్పారు తమరు. సో ఆ పై మాటలన్నీ సద్గురు చెప్పినవి, అంటే సుబ్రహ్మణ్యం గారు చెప్పినవి. నా వల్ల దేవుడికి ప్రయోజనం కానీ లేకపోవచ్చేమో కానీ దేవుని వల్ల నాకు ప్రయోజనం ఉందని భావిస్తున్నానండి అన్నప్పుడు సద్గురు ఏం సమాధానం ఇచ్చాడంటే, మీరు చెప్పే మాటల్లోనే ఉంది భావిస్తున్నాను అని, అది భావన మాత్రమే. నిన్నగాక మొన్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. ఒక చర్చ కావాలి అన్నాడు ఆయన. సరే అన్నాను. నా ఉద్దేశం ప్రకారం అని మొదలుపెట్టాడు. నేను అన్నాను, ఇక చర్చ జరగదండి అన్నాను. దేనికన్నాడు ఆయన. ఎప్పుడైతే ఉద్దేశం అన్నావో ఇక దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ డిస్కషన్, బికాజ్ ఉద్దేశాల గురించి ఏం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్తున్నాను అని నా చేతిలో ఉన్న ఒక గ్లాస్ తీసి అతనికి ఇచ్చి, నా ఉద్దేశం ప్రకారం ఇది ఒక బెంజ్ కారు అన్నాను. నీ ప్రయత్నం అంతా గ్లాసుని బెంజ్ కారు చేయడంలోనే నువ్వు సరిపోతుంది తప్ప నువ్వు గ్లాస్ని గ్లాసుగా చూడవని. సో ఇది మళ్ళీ కమ్ బ్యాక్ టు మౌన భాష. సో ఇదంతా నీ భావన మాత్రమే తేల్చేశాడు. కాబట్టి పట్టయ్య గారు అడిగారు, భావించడం అంటే ప్రయోజనం ఉంటుందనే కదా సద్గురువును కానీ దేవుణ్ణి కానీ ఆశ్రయించడం అని. మరి దానికి ఆయన ఆన్సర్ ఇచ్చాడు, భావించడం మాత్రమే అది. ఇద్దరు వేరు వేరు అనుకోవడం వల్లనే ఆ భావం పుడుతుంది. ఒకటి నాది అని అనిపించడంలో, ఇది నేను చెప్తున్నది, ఇది నాది అని అనిపించిందా, నీది కాదనే. నీది ఏదయ్యే ఉందో అది నాదని ఎప్పుడు అనుకో. ఉదాహరణకి ఈ ముక్కు నాది అని ఎవరికి చెప్పవు, నీకు ఆ తలంపు రాదు. ఎందుకు? అది నీది, నీలోనే భాగమైంది కాబట్టి. ఆధ్యాత్మికత అంటే ఉన్నదాన్ని మొత్తం నీలో కలిపేసుకోవడం, తద్వారా నేనని పోవడం, లేదా నీదనుకున్న దాన్ని మొత్తాన్ని సమస్తంలో కలిపేయడం, నీవు లేకుండా పోవడం. మళ్ళీ కమ్ బ్యాక్ టు పట్టయ్య గారు. ఈయన నాకు చాలా నచ్చారు. అంటే ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నప్పుడు గురువు యొక్క జ్ఞానమో లేకపోతే ఆలోచనలో ఏదైనా కావచ్చు, దానికి ఏ పేరైనా పెట్టుకోండి, అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకో శిష్యుడిగా సద్గురికి, ఏ ప్రశ్నలు ఉండవు, తద్వారా చెప్పడానికి ఏముండదేమో. సో దేవుడి వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని అంగీకరించలేకపోతున్నాను అన్నాడంట పట్టయ్య. అప్పుడు సద్గురు చెప్పాడు, అంగీకరించకపోవడం తప్పేమీ కాదులే. పట్టయ్య అన్నాడంట, అంటే నేను ప్రతి కార్యము దేవుని వల్ల లేక శ్రీ సద్గురు అనుగ్రహం వల్ల జరుగుతోంది అని అభిప్రాయం ఉండటం వల్ల ఈ మాటను జీర్ణించుకోలేకపోతున్నాను. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఈ క్షణం నేను నిన్ను కలిసినా, నాకు సమయానికి బస్సు దొరికినా, నేను జన్మ తీసుకున్నా, అంతా దేవుడి కృప వల్లనే. అప్పుడు సద్గురు దానికి చెప్పాడంటే, అవును అది కొంచెం అజీర్ణమే, అంటే అంత ఆషమాషిగా జీర్ణం చేసుకునే విషయం కాదు. దీనికి కూడా కారణం ఏమిటి? ఇంకొకటి, నేను సద్గురు సుబ్రహ్మణ్యం గారివి ఎందుకు చేస్తున్నాను? ఆయన ప్రమోట్ చేయడానికి ఎంత మాత్రం కాదు, నన్ను ప్రమోట్ చేసుకోవడానికి ఎంత మాత్రం కాదు. అసలు అటువంటిది ఉంటే ఆధ్యాత్మికత కాదు, జీవితము కాదు. అట్లాంటి స్టూపిడిటీ నాకు లేదు.
అవసరం లేదు. ఎందుకు చేస్తున్నంటే ప్రపంచంలో ఉన్న ధ్యాన పద్ధతులు లేకపోతే ఆధ్యాత్మిక శాస్త్రాలు, మతాలు మనసును విడగొడుతూ వచ్చాయి. అత్యంత అరుదుగా మనసును కలిపే భాష. ఈ మాటలు గమ్ లాంటివి, విడిపోయిన నీ మనసుని అతికిస్తున్నాయి. నేనే చెప్తున్నా, ఇది టక్కున అర్థమయ్యే విషయం కాదు. అర్థమైన వాడికి నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ పుస్తకాన్ని. సద్గురు చెప్పిన ప్రతి మాట కరెక్ట్. కొన్నిట్లో పోయిటరీ ఉంది, కొన్నిట్లో పరమసత్యం ఉంది. నువ్వు నచ్చినా నచ్చకపోయినా, అంగీకరించకపోయినా ఉన్నదంతే. మళ్ళీ కాన్వర్జేషన్లోకి వద్దాం. ఈ ఒక్క విషయం అర్థమైతే నీవు ముక్తుడవే అన్న చివరి వాక్యాన్ని బట్టి విషయం నాకు అర్థం కాలేదనే కదా పట్టయ్య అడుగుతున్నాడు. దేవుని వల్ల నాకే ప్రయోజనం లేదంటే ఎట్లా? నేను జీవించడమే కుదరదు కదా. అప్పుడు సద్గురు అంటున్నాడు, నీకు భిన్నంగా దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు, ఎప్పుడున్నాడు అనేది ముందు తేల్చండి. మేము ఇప్పుడు సత్సంగంలో విషయం ప్రస్తావించుకున్నాం. కాలానికి భిన్నంగా ఏదైనా ఉందా అంటే జగత్తులో కాలానికి సంబంధించకుండా ఏదైనా జరుగుతున్నదా అంటే పట్టయ్య అన్నాడంటే లేదు స్వామి అని. అప్పుడు సద్గురు అంటే నాకు కాలం ఆధారంగా ఉంది. కాలం ఆధారంగా ఉండే నేను పట్టయ్య. అసలు కాలం అనే దానికి ఉనికి ఉందా? సరే ఉంది అనుకుందాం. ఆ కాలానికి ఏది ఆధారంగా ఉంది? ఎవరు ఆధారం? దానికి పట్టయ్య ఇచ్చిన జవాబు ఏంటంటే అది ఎవరైనా ఇచ్చేది ఈశ్వరుడు. ఈశ్వరుని ప్రస్తుతం వదిలేద్దాం. మీరు మేలుకొని ఉండేటప్పుడు కాలం ఉంది, స్వప్నంలో ఉన్నప్పుడు కాలం ఉంది, సుషుప్తిలో ఉన్నప్పుడు మాత్రం మీరు లేరు, కాలము లేదు. ఇప్పుడు కాలానికి ఎవరు ఆధారం, ఏది ఆధారం? ఎవరు ఉంటే కాలం ఉంది. అంటే పట్టయ్య దానికి ఇచ్చిన జవాబు ఏంటి అంటే నాకు ఒక సమయంలో కాలం ఉంది, మరొక సమయంలో కనిపించడం లేదు. అప్పుడు సద్గురు అంటున్నాడు, కాబట్టి కాలము కనిపించే సమయంలోను కనిపించని సమయంలోనూ మీరున్నారు. అంటే ఇది ఇంకా తేలిగ్గా అర్థం కావడానికి ఒక మాట చెప్తా. అంటే మెలకువలో కాలము తెలుస్తున్నది, అప్పుడు నువ్వు ఉన్నట్టు తెలుస్తుంది. నిద్రలో కాలము తెలియడం లేదు, అయినప్పటికీ నీవు ఉన్నావు. అంటే ఈ రెండు స్థితుల్లో నువ్వు ఉన్నావు అనేది సద్గురు కాంటెక్స్ట్. ఆ మీరు పట్టయ్య కాదు. పట్టయ్య జాగ్రత్త స్వప్నావస్థల్లో మాత్రం సుషుప్తిలో లేడు అని మీరే చెప్తున్నారు. కాబట్టి రెండు స్థితుల్లో ఉండి ఒక స్థితిలో లేకపోవడం అనేది ఉనికికి లెక్క కాదు. ఉనికి అనేది స్థితులతో సంబంధం లేకుండా ఉండాలి. కాబట్టి జాగ్రత్త స్వప్నావస్థల్లో ఉండే నేను కాలాన్ని ఆధారంగా చేసుకుని వ్యవహరిస్తుంది. సుషుప్తిలో ఉండే అదే నేను కాలానికి ఆధారమే ఉంది. కాబట్టి కాలం మీద ఆధారపడి ఉండే నేను ఒకటి, కాలానికి ఆధారమై ఉన్న నేను ఒకటి. ఇది రెండు నేనులుగా కనిపిస్తున్నప్పటికీ ఆ నేను అనేది ఒక్కటే. కాలాన్ని ఆధారంగా చేసుకుని ఉన్న నేను పట్టయ్య, కాలానికి ఆధారమై ఉన్న నేను కాదు. కాలాన్ని ఆధారంగా చేసుకుని ఉన్న నేను పట్టయ్య, కాలానికే ఆధారమై ఉన్న నేను ఈశ్వరుడు. ఈ సుషుప్తిలో ఉండేది పట్టయ్య కాదు, కానీ పట్టయ్య కాకుండా ఉండే అవకాశం ఉందా అంటే పట్టయ్య లేదండి అన్నాడు. సో ఇక్కడ ఆపేద్దాం ఈ కాన్వర్జేషన్. సరదాగా వినండి. అంటే ఒక వ్యక్తి కంటిన్యూస్గా ప్రశ్నించడం వల్ల ఈ వాంగ్మయం అంతా పుట్టింది. ఇందులో ఇన్ని ప్రశ్నలు పుట్టడానికి వీలు లేదు. యాక్చువల్గా పుడుతున్నాయంటే అది తెలియకనే. ఒక ప్రశ్న, ఒక జవాబు అక్కడితో పూర్తవుతుంది. నిజానికి వెరీ రేర్లీ దట్ హ్యాపెన్స్ దో, బట్ ఇది ఇంతే. సో ఈ పుస్తకంలో జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. నేను అవన్నీ ఊరికే ఇట్లా చదివి వినిపిస్తాను. నచ్చిన వాళ్ళు వినండి, నచ్చిన వాళ్ళు వినకుండా ఉండండి. విన్నా ఏమి కాదు, వినకపోయినా ఏమి కాదు. రీసరస్ వయసు.